నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. మొన్న జరిగిన వినాయక చవితిలో వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా 5గురు విద్యుత్ ఘాతంతో చనిపోవడం జరిగింది. అది దేనివల్ల, ఏంటిది, అసలు ఎందుకు జరిగింది అనేది ఆ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళిన తర్వాత ఇది ఓన్లీ కేబుల్ వైర్స్ వల్లనే ఈ 5గురు చనిపోయారు అనేసి కూడా ఈ 2 నెలల నుంచి కూడా కంటిన్యూస్గా నెలన్నర నుంచి కంటిన్యూస్గా కేబుల్ వైర్స్ ఏ ఏరియాలో పడితే ఆ ఏరియాలో కట్ చేయడం జరుగుతుంది. దానివల్ల చాలామంది ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఇబ్బంది కలిగింది, చాలామందికి ఎంప్లాయ్మెంట్ పోయింది. సో అదే తరుణంలో ఇటు ఎంప్లాయీస్కి ఎవరైతే కేబుల్ కనెక్షన్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సో వాళ్ళు కూడా ఈరోజు భారీన ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు రావడం జరిగింది. సో వారితో కొంతమందితో మనం మాట్లాడి ఏంది అసలు వీళ్ళ డిమాండ్ ఏంది, నిజంగా కేబుల్ ఫైబర్ వల్ల ఒక మనిషి చనిపోతాడా అనేది ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మేడం, మా ప్రాపర్ వచ్చి భువనగిరి, మా ఆఫీస్ వచ్చి ఎరోనెట్ ఆన్లైన్ సర్వీస్ ఐఎస్పి. ఈరోజు అన్వాంటెడ్గా కట్ చేస్తున్నటువంటి కేబుల్ కటింగ్స్ వలన మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మేము 24 అవర్స్ ప్రజలకు, మా కస్టమర్స్కి సేవలు అందిస్తూ ఈరోజు ప్రభుత్వం తరఫున కూడా అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తూ ఉన్నాం. దీన్ని తక్షణమే ఆపేయాలి. ఎందుకనంటే ఈరోజు గవర్నమెంట్ వ్యవస్థ పనిచేస్తుందంటే, ఐటీ డిపార్ట్మెంట్ పనిచేస్తుందంటే ఇలా మా కృషి. ఇవాళ మేము సర్వీస్ ఇస్తేనే నీ గవర్నమెంట్ ఆఫీస్ పనిచేస్తుంది. ఇలా మేము సర్వీస్ ఇస్తేనే నీ సచివాలయంలో జీవోలు పాస్ అవుతున్నాయి, నీ ఆర్డర్ పాస్ అవుతుంది. ఇది ఇంగిత జ్ఞానం లేదా రేవంత్ రెడ్డికి? మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇది చాలా తప్పుడు విధానం. ఒకసారి ఆపరేటర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరిని పిలిచి కూర్చోబెట్టి చర్చలు జరిపితే దానికి సొల్యూషన్ వస్తుంది. కానీ ఇలా రాదు మేడం. ఇలా చేయడం వల్ల ఈరోజు ఆపరేటర్లు మేము రోడ్ ఎక్కినాం. నెక్స్ట్ లెవెల్ ఏం తెలుసా, మా కస్టమర్స్ ప్రజలు మరి రోడ్ ఎక్కుతారు. అప్పుడేం చేస్తావు? నీకు తెలివి ఉందా? ఒక్కరోజు ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తే ఎన్ని ఇబ్బందులు తలెత్తావు నీకు తెలుసా? ఇలా ఒక మనిషి జీవిత వ్యవస్థలో, మనిషి జీవన శైలిలో ఇంటర్నెట్ అనేది ఈ రోజుల్లో ఈ జనరేషన్ ప్రధానమైనటువంటి దాని ఒక పార్ట్ లైఫ్లో. ఇప్పుడు అదే ఇంటర్నెట్ ద్వారా రామంతపూర్లో 5గురు చనిపోయారు ఆ కేబుల్ వల్ల అనేసి చెప్తున్నారు. అది అవాస్తవం. దాన్ని రిపోర్టు నివేదిక ఇచ్చిన వాళ్ళు కూడా రాజకీయ నాయకులు తప్పితే ఎవరు కూడా అక్కడ ఇన్స్పెక్షన్కి వెళ్ళలేదు, గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోలేదు. ఎందుకనంటే చూడండి, ఇక్కడ మనం క్లారిటీగా మాట్లాడుకుందాం మేడం. ఇంటర్నెట్ కేబుల్కి పవర్ వస్తుందా ఫస్ట్ అది తెలుసుకోమని. గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైతున్నారో అది తెలుసుకోమని ఫస్ట్. ఈ బట్టి గారికి నివేదిక ఇచ్చినట్టు ఎవరైతున్నారో వాళ్ళకి చెప్తున్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తా ఉన్నా, ఇప్పటికి కూడా చెప్తున్నా, ఇంటర్నెట్ కేబుల్కి మీకు తెలియకపోతే మీ ఐటీ సంస్థ కూడా మా తరపున, మా ఇంటర్నెట్ కేబుల్ తరపున కూడా తెలియజేస్తున్నా, ఇంటర్నెట్ కేబుల్కి పవర్ రాదు. అక్కడ జరిగింది ఏంటంటే పవర్ కేబుల్కు షార్ట్ సర్క్యూట్ అయ్యి వాళ్ళకు రామంతపూర్ ఘటన జరిగింది. మా ఇంటర్నెట్ కేబుల్ జరిగి ఎవరు చనిపోలేదు. అది తెలుసుకొని మీ ప్రభుత్వ రంగాన్ని పంపించండి. మీరు ఐటీ సమస్యని ఉండడం వల్లనే దానివల్లే ఇట్లా జరిగింది, ఈ ప్రమాదంలోనే 5గురు చనిపోయారు అనేసి కూడా చెప్తున్నారు అక్కడ ఉన్న జనాలు కూడా. అక్కడ ఉన్నటువంటి వైర్లు కంప్లీట్గా కింద ఉన్న మీద ఉన్న వైర్లు అన్నీ కూడా పవర్ కేబుల్ వైర్స్. ఒకవేళ ఇంటర్నెట్ కేబుల్ వైర్ నేను పట్టుకుంటా, ఇప్పుడు మీ లైవ్లో నేను పట్టుకుంటా, ఇంటర్నెట్ కేబుల్ పట్టుకుంటా, నాకు షాక్ వస్తుంది, మీరు చూడండి. రాదు. అక్కడ జరిగింది కూడా పవర్ కేబుల్ పట్టుకోవడం తాకడం వలన పవర్ షార్ట్ కూడా వాళ్ళు చనిపోవడం జరిగింది. తప్పుడు నివేదిక. ఇదంతా కూడా డైవర్స్ పాలిటిక్స్, ప్రజలను మళ్లించడానికి. ఇది ఎక్కడైతే మా ప్రభుత్వానికి మచ్చ వస్తుందో ఆ 5గురు చనిపోవడం మా ప్రభుత్వం మీద పడుతుందో, నింద పడుతుందో అని కేబుల్ కటింగ్స్ మీద ఒక 5గురి కోసం ఇలా లక్షలాది మంది ఉద్యోగాలు పోయినాయి, లక్షలాది మంది రోడ్ ఎక్కిరు, ఇలా లక్షల వేలాది కోట్ల లాస్ వచ్చింది మాకు. ఎవరిస్తారు మేడం? ఇలా పబ్లిక్ సర్వెంట్, మేము పబ్లిక్ సేవ చేసి మేము నష్టపోవాలా? ఇది ఏమన్నా కొంచెమైనా తెలియగల ప్రభుత్వం? ఇదేమన్నా వాళ్ళకు అవగాహన ఉందా? అసలు దీనిపైన స్పందించాల్సింది, నివేదిక తీసుకోవాల్సింది ఒక ఐటీ మినిస్టర్ తీసుకోవాలి, ఎవరు? శ్రీధర్ బాబు తీసుకోవాలి. మరి బట్టి ఎలా మాట్లాడతారు? ఇది రాజకీయంతో కూడుకున్నటువంటి ప్రక్రియ. కావాలని ప్రజల వైపు మళ్లించడానికి గవర్నమెంట్ వాళ్ళకు ఇప్పుడు ఎవరైతే 5గురు చనిపోయారో ప్రభుత్వం మీద పడొద్దు అనిందా? కేబుల్ ఆపరేటర్ బలి చేస్తే అయిపోతుంది కదా. ఇలా మరి పవర్ కేబుల్ కూడా అడ్డగోలి ఉన్నాయి. నీ స్తంభాలను మా జాగాలలో వేసిన స్తంభాలను కూడా నువ్వు ఇలా మేము జిఎస్టీ కట్టట్లే. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ మేడం, కరోనా కష్టకాలంలో కూడా సర్వీస్ ఇచ్చింది ఏకైక మేమే కేబుల్ ఆపరేటర్స్మే. ఎవరు వర్క్ చేయలే. ఒకటి హెల్త్ డిపార్ట్మెంట్,
రెండు ఇంటర్నెట్ డిపార్ట్మెంట్. ఇది అందరు తెలిసిన విషయం. అయినా కూడా నీకు ఇంగిత జ్ఞానం లేకుండా, నీకు తెలివి లేని ప్రభుత్వం ఇది కొంచెం అవేర్నెస్ లేని ప్రభుత్వం. ఈ ఎమ్మటే తక్షణమే ఇది కేబుల్ కటింగ్ ఆపితే మంచిది, లేకపోతే పెద్ద ఎత్తున కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కేబుల్ కటింగ్ ఆపాలి. నువ్వు మా డిమాండ్స్ చాలా ఉన్నాయి, ఇవాళ లాస్ అయినాయి, నువ్వు ఇవ్వలేవుగా. ఇవాళ ప్రాణాలు కోల్పోతురు, జీతాలు కోల్పోతున్నాం, అనేక మంది రోడ్ల మీద పడ్డారు. జాబులు నువ్వు ఇయ్యి, మరి నువ్వు ఈ జాబులు నీకు ఉన్నాయి శాతకాలు 2 సంవత్సరాల నుంచి ఉన్న జాబులను పోగొడుతున్నావు. అరే మంచి చేయడం చేతగా నువ్వు చెడు చేస్తున్నావు. ఇది తప్పుడు చర్య, నువ్వు మానుకో, లేకపోతే నువ్వు తెలంగాణలో తిరగడం కష్టమవుతుంది, నీ బతికే ఆగం అయిపోతుంది. రేవంత్ రెడ్డి, మేము కేబుల్ ఆపరేటర్ను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, తక్షణమే నువ్వు కేబుల్ కటింగ్ ఆపకపోతే ఇవాళ మేము వచ్చినాం, రేపు ప్రజలు వస్తారు, ప్రజలు తట్టుకోవడం కష్టం. ఈరోజు మా పొట్ట కొడుతున్నాం, మా వాళ్ళ కస్టమర్ నష్టపోతూ ఉన్నారు, జనాలు ఆగమవుతూ ఉన్నారు. అరే హాస్పిటల్ నడవేరే భయ్, ఇలా నీ సచివాలయం నడవదు, ఐటీ డిపార్ట్మెంట్ పనిచేయదు, ఇంటర్నెట్ వల్ల ఎన్ని డిపెండ్ అయి ఉన్నాయి నీకు తెలియదా? అది సోవి లేనోడా, బుద్ధి లేనోడా, ఎంతమంది నాశనం చేస్తావు నువ్వు. ఇలా వర్షం పడుతూ ఉంటావు, కేబుల్ వల్ల స్తంభాలకి ఇలా నష్టపోతున్నావు. ఇలా మా సార్ 2 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇలా 20 నెలల 2 కోట్లు లాస్ అయినాం మేము. దాన్ని ఎవరు పూడ్చాలి? ఏ ప్రభుత్వం ఇస్తుంది? ప్రభుత్వం వల్ల మాకేమో లాభాలు ఉన్నాయా చెప్పు. ఇలా 9 గంటలు పనిచేసాం మా ఆఫీస్లో, మేము 24 గంటలు పనిచేస్తూ ఉన్నాం. ఇలా నీ వలన, నీ అసార్థ పాలన వలన ఇలా రోడ్డు మీద పడ్డాం, మా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఏందండి ఇది? ఇది ఒక ప్రభుత్వం తీరుందా? ఇక్కడ నడుస్తున్న ప్రభుత్వం తెలంగాణలో ఐటీ డిపార్ట్మెంట్కు పేరు వచ్చింది దేనివల్ల? కేబుల్ ఆపరేటర్ సపోర్ట్ చేస్తే తెలంగాణలో ఐటీ డిపార్ట్మెంట్ నెంబర్ 1 అయింది. తెలంగాణలో కాదు, దేశంలోనే ఐటీ నెంబర్ 1 చేసింది తెలంగాణ. దానికి మేము సహకరిస్తేనే ఇలా తెలంగాణలో ఐటీ డిపార్ట్మెంట్ నెంబర్ 1 అయింది. మరి అది కనబడతలేదా? సోయలేనురా, ఏం ప్రభుత్వం నడుపుతా ఉన్నాం? ఇలా వాంటెడ్గా నేను ఇట్లట్టే అండి, జనరల్గా మాట్లాడదాం. హాస్పిటల్లో నడవాలంటే ఇంటర్నెట్ కావాలి, ఐటీ డిపార్ట్మెంట్ కావాలంటే ఇంటర్నెట్ కావాలి, నీవు జియో పాస్ చేస్తే ఇంటర్నెట్ కావాలి, నీ ఇంట్లో వాడుతుంది కూడా మేము ప్రొవైడ్ చేస్తేనే. మరి ఏం ఆలోచిస్తావు? ఇదంతా కూడా కేవలం డైవర్ట్ పాలిటిక్స్, 1, 2 కమిషన్ల కోసం. ఇలా హైడ్రా తీసుకో, హైడ్రా వలన ఎవరి ఇల్లు కూల్చిరు? పేద ప్రజల ఇల్లు కూల్చిరు, ఉన్నోళ్ళ రాజకీయ నాయకులు ఇల్లు కూలినా? సేమ్ ఇక్కడ కూడా అదే నడుస్తూ ఉంది. మరి నువ్వు ఎయిర్టెల్ జియో యాక్ట్ ఉంది, వాళ్ళని ఎందుకు కట్ చేస్తున్నావు? వాళ్ళ వైర్లు పర్మిషన్ ఉన్న వాళ్ళని ఉంచి పర్మిషన్ లేని వాళ్ళని తొలగిస్తున్నామనేసి గవర్నమెంట్ చెప్తుంది. వారం రోజుల నుంచి ఎయిర్టెల్ జియో యాక్ట్ 3 కేబుల్స్ కట్ అయినాయి. ఎందుకు కట్ అయినాయి? వాళ్ళకి పర్మిషన్ ఉంది, మాకు లేదు, మేము లోకల్ ఆపరేటర్స్. మరి పర్మిషన్ ఉందా? యాక్ట్ జియో ఎందుకు కట్ అయినాయి అంటే కేవలం రేవంత్ రెడ్డి కమిషన్లు మాట్లాడుకున్నారు. బట్టి గారు 300 కోట్లు నువ్వు యాక్ట్ను డిమాండ్ చేసిరు, ఆల్రెడీ 500 కోట్లు ఇచ్చింది యాక్టు. 300 కోట్లు డిమాండ్ చేసపోతే డీల్ కుదరకపోతే ఎయిర్టెల్ కూడా వండబెట్టినావు, జియో కూడా కట్ చేసినావు. ఇవాళ అక్కడ నష్టపోతుంది పేద ప్రజలు. హైడ్రా వల్ల నష్టపోయింది ఎవరు? పేద ప్రజలే. ఇక్కడ ఇంటర్వ్యూ వల్ల నష్టపోతుంది ఎవరు? చిన్న స్థాయి నుంచి వచ్చిన ఆపరేటర్ ఇక్కడ నష్టపోతున్నాం. మరి ప్రభుత్వం, మేము ట్యాక్సీ కడుతున్నాం, ఈ రోడ్లు చక్కగా ఉన్నాయా? మేము ట్యాక్సీ కడుతున్నాం, పోల్ కరెక్ట్ ఉన్నాయి, కరెంటు పోల్. మరి నీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఇలా మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఆ పోల్ అడ్డగోలి ఉన్నాయి, వైర్లు అడ్డగోలి ఉన్నాయి అంతే. అరే బాబు, నీ పవర్ కేబుల్ కూడా అడ్డగోలి ఉన్నాయి. మరి 2 సంవత్సరాలు నువ్వేం చేయాలి? ఎన్టీ రామారావు ప్రభుత్వం చూసినాం, వైఎస్ఆర్ ప్రభుత్వం చూసినాం, కేసీఆర్ ప్రభుత్వం చూసినాం. ఏ ప్రభుత్వంలో కూడా ఇంటర్నెట్ ముట్టుకున్నోడా లేడు. ఇలా నువ్వు ముట్టుకున్నావు, నీ పని అయిపోయింది రేవంత్ రెడ్డి. నువ్వు మానుకుంటే మంచిది, లేకపోతే నీ బత్యాగం అయిపోతుంది. నువ్వు రోడ్డు తిరిగి కూడా అయ్యా ఆపరేటర్ ఆత్మహత్య చేసే పరిస్థితికి వచ్చిరండి. అవును, తమ్ముడు ఒక ఆపరేటరు, ఇలా 100 యూజర్లు ఉన్నాయి. ఈయనకు వచ్చే లాభం నెలకు ఒక 40,000 50,000 ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసిండు. ఆయన లాభం ఏంది? ఎన్ని రోజులు కష్టపడాలి? వాళ్ళ జీతాలు ఏమి ఇవ్వాలి? మరి ఇదంతా ఓరిస్తారు మేడం. ఎవరు వాళ్ళ లాస్ అవుతున్నాం ఈరోజు? కేవలం గవర్నమెంట్ వాళ్ళే. ఇది మానుకోవాలి. తక్షణం కేబుల్ కటింగ్ ఆగపోతే జనాలు రోడ్డు మీదకి వస్తారు, ఆగమవుతుంది ప్రభుత్వం. ఇది తక్షణం మానుకోవాలని నేను తీవ్రంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖబర్దార్. నువ్వు మానుకోకపోతే మాడి మస్ట్ అయిపోతావు బిడ్డ. రేవంత్ రెడ్డి, నువ్వు మానుకో. కేబుల్ కటింగ్ వ్యక్తిని నువ్వు ఆపే. దానివల్ల కూడా ఈరోజు మమ్మల్నే కాదు, అనేక మంది అండి 24 గంటలు పనిచేస్తున్నాం మేడం. ఇంట్లో ఏం చెప్పుకోవాలి? భార్య పిల్లలు ఎటు పోవాలి చెప్పండి? ఒక ఆపద ఉంటుంది, సచ్చినోడు ఉంటాడు, బతినోడు ఉంటాడు. మేము చూడొద్దు, పోవద్దా? మరి ఆ ప్రభుత్వం ఉసురు ముడుతుంది, మా ఉసురు ప్రభుత్వాన్ని ముడుతుంది, ఆగమైపోతుంది. ఆపే తక్షణం డిమాండ్ చేస్తూ మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. షాక్ కొడుతుంది, పబ్లిక్ చనిపోతున్నారు అంటున్నారా? అంటే తమిళనాడులో షాక్ కొట్టదు, కేరళలో షాక్ కొట్టదు, పక్కన ఆంధ్రాలో ఈడనే మొత్తం మా పవర్ అంత పవర్ ఉంటుందా? ఏంది మేడం ఇది? మా బతుకులతో ఆడుకుంటున్నాడు. 35 సంవత్సరాల నుండి ఈ ఫీల్డ్లో ఉన్నాం. సీడీ ప్లేయర్లు రెంట్కి ఇచ్చినప్పటి నుండి ఉన్నాం, అవునా కదా?
మేము ఇవాళ రాలే కదా, మాకు ఎంత బాధ అవుతుంది మేడం. నేను 12 మందికి జీవనోపాధి ఇస్తున్నా అంటే ఇప్పుడు ఏమవుతుంది, మన తెలంగాణ మన పబ్లిక్ ఎవరు ఉండరు, రేపన్నాడు అన్ఎంప్లాయ్స్ పెరుగుతారు, రేపన్నాడు ఎవరు వస్తారు, బీఆర్ఓలు ఒరిసోలు, పాపం వాళ్ళకెంత 15,000, వాళ్ళకి 15,000 ఇచ్చి ఆ జియోను ఏటోళ్ళు పెట్టుకుంటాడు. మనకు అన్ఎంప్లాయ్మెంట్ జరగబోతుంది, మన 5 లక్షల మంది రోడ్డు పాలు కాబోతున్నారు, ఒరిసోలు బీఆర్ఓలకు ఎంప్లాయ్మెంట్, అది కూడా ఎంత పాపం 15,000, వాళ్ళు బతుకుతారు, వాళ్ళు వస్తున్నారు, మమ్మల్ని పొట్టగొట్టేసి వాళ్ళకు జీవనోపాధి అవుతుంది రేపనాడు. అదొకటి. మేము చేయనంటలేం కదా, మాకు గైడ్లైన్ చెప్పు, మాకు అసలు మేమేం చేయాలని చెప్పు. ఒకటి మేడం, మేము పక్క జరిగితే మాత్రం రేపు మోనోపాలీ అవుతుంది అంటే రేట్లు పెరుగుతాయి, ఎందుకంటే వేరే ఆల్టర్నేట్ ఏమి ఉండదు. ఇక కస్టమర్కి ఏముంటుంది అప్పుడు, ఇప్పుడు నీ దగ్గర యూనినార్ ఉందా లేదు, అది డొకమా ఉందా లేదు, ఎయిర్సెల్ ఉందా లేదు, అట్లా చిన్న కంపెనీని చంపేస్తారు. ఇది పెద్ద గ్యాంబ్లింగ్, 10,000 కోట్ల గ్యాంబ్లింగ్, ఇది చిన్నది కాదు. ఇది మమ్మల్ని చంపుతూనే వాడికి లీడ్స్ వస్తాయి, వాడికి కనెక్షన్స్ వస్తాయి, అవునా కదా. మాది సర్వీసు లేదు, మేము ప్రతి ఇంటికి ప్రతి గల్లీకి ప్రతి అంటే సంబంధాలతో ఉంటాయి, మాది ప్రతి ఇంటికి వెళ్ళగలుగుతాం. వాడు వెళ్ళలేడు, వాడు ఓన్లీ ఆన్లైన్. అంటే మా సర్వీసు మొత్తం వేస్ట్ ఉందని చెప్పాలి. ఇంకోటి, నీకు కరెంట్ ప్రాబ్లం ఉందా చెప్పండి, మేము చేస్తాం. మీకు గైడ్లైన్స్ ఏంది, లేదు పోల్స్కే కట్టొద్దంటే చెప్పండి, పోల్స్ కూడా కట్టలు బతుకొని చేసుకుంటాం. ఏం చెప్పవు, ఒక రోజు ఇక్కడ కట్ చేస్తాడు, ఎంత కోపం వస్తుంది మేడం. 30 సంవత్సరాల నుండి ఓ రోజు 5 పోల్ కట్ చేస్తూ అసలు లైన్ మెన్లకు కూడా ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. అవును, ఇదే ఫస్ట్ టైం. మాకు ఇంతకుముందు ఏదో రేట్ల కోసం అది కోసం మా ఎమ్మెల్సీ లొల్లి ఉండే, ఇది అది కాదు లొల్లి, మా బతుకు పోరాటం చూపిస్తాం. మా బతుకు మీద కొడుతున్నావు, నా కడుపు మీద కొడుతున్నావు, రేపు జూబ్లీస్లో చూపిస్తాం, నువ్వు ఎట్లా గెలుస్తావు చూస్తాం, రేపు మున్సిపల్ ఎలక్షన్లో చూపిస్తాం, నువ్వు ఎట్లా గెలుస్తావు చూస్తాం. మమ్మల్ని కాపాడితే కస్టమర్కి కొంచెం రేట్లు తక్కువలు వస్తాయి. గురించి తీస్తున్నారు కాబట్టి అవును, జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ వస్తుంది, బీఆర్ఎస్ రాదు అని. అవును, పబ్లిక్ మేము చెప్తున్నాం, పబ్లిక్ మా బాధ చెప్పుకుంటాం, మమ్మల్ని రోడ్డు పాలు చేసిండని చెప్తాం, మా బతుకుతో ఆడుకుండని చెప్తాం, కస్టమర్కి రేట్లు పెరుగుతున్నాయని చెప్తాం. కస్టమర్ అక్కడ ఉన్న పబ్లిక్ ఎవరికైనా వాళ్ళు చేస్తారు. మాకు కూడా మమ్మల్ని చూసి కూడా అయ్యో పాపం అంటారు కదా. 30 సంవత్సరాలు మేడం, 12 మంది జీవితాలు నా మూలంగా పోయినట్టు కదా. నేను మొన్న వర్షంలో రాత్రి 2 గంటలకు వెళ్ళి స్లైసింగ్ చేసుకున్నా, వైర్ కాలిపోతే నాకు షాకు ఎవరికైనా కొడుతుందా మేడం? ఎందుకు మేడం ఇదంతా నాటకాలే కదా. ఆప్టిక్ ఫైబర్లా అసలు చదువుకున్నావా నువ్వు? ఆప్టిక్ ఫైబర్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయారా నాయన, నీకు దండం పెడతా, ఎందుకు అట్లా ఆడుకుంటున్నావు పబ్లిక్తోని? సరే మా భయం మాకు కూడా ఉంటుంది, సరే డిసిప్లిన్గా చేద్దాము, నువ్వు ఏం చెప్పకుండా కరెక్టే. వైర్లు ఇట్లా ఉండొద్దు, గుచ్చులు ఉండదు, పద్ధతి లేదు, పాడు లేదు. అన్పడిని పంపిస్తావు, ఒరిసోళ్ళని పంపిస్తావు, వాడిని వైర్ కనపడితే కోసుడు. అరే ఎంత బాధ అనిపిస్తుంది మేడం, బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది. ఎన్నిసార్లు తేవాలి వైరు? కస్టమర్లు తిడతారు, గలీజ్ మాట్లాడతారు, అరే మీ సర్వీస్ బాగాలేదంటారు, ఎంత కోపం వస్తుంది, ఎంత అభిమానం ఉంటుంది. కస్టమర్లు అంటే మాకు అభిమానం ఉంటుంది, దాన్ని నువ్వు విరగొట్టాలని చూస్తున్నావు. లేదు మేడం, ఇది ఒక్కటే ఏంటంటే తేనెటీగలని కదిలిస్తే వెళ్ళిపోతాయి, అప్పుడు వీళ్ళకి వస్తుంది. మేము ఉన్న రోజులు వీళ్ళ కనెక్షన్స్ ఎక్కువ రావు, వచ్చినా కూడా వాళ్ళ సర్వీస్ ప్రాబ్లమో ఏదో ప్రాబ్లం మళ్ళీ మనకు వస్తున్నాయి కనెక్షన్స్. మేము ఇచ్చిన రేట్లు వాళ్ళు ఇవ్వలేరు, మేము 50 రూపాయలు మార్జిన్ తీసుకుంటున్నామ్మా. 50 రూపాయలు చాలు నా బతుకుకి. ఇంతకుముందు 150, 200 తీసుకున్నా, ఇప్పుడు చాలు నాకు 30 సంవత్సరాలు అయిపోయినా, ఇంకేం చేయాలి, చాలు. అది కూడా ఉండదు. ఇదంతా పొలిటికల్ గేమ్ 100%. చెప్పండి, మీరు తమిళనాడులో పవర్ కొట్టదా, కేరళలో పవర్ షాక్ కొట్టదా? కేవలం అది కూడా ఇంకోటి, మొత్తం తెలంగాణలో చేయట్లేదు, మెల్లమెల్లిగా అక్కడ దిల్సునగర్లా, ఇక్కడ ఆడ కొద్దిగా ఈడ కొద్దిగా, అంటే అందరు ఐక్యత అయిపోతారు కదా. తెలంగాణ మొత్తం లొల్లి అయితే అది కావద్దు. ఫస్ట్ ఇక్కడ జియోని ఛాన్స్ ఇస్తాడు, ఎయిర్టెల్కి ఛాన్స్ ఇస్తాడు. అరే నాయన, మాకు కూడా పర్మిషన్ నాయన, ఎన్ని కనెక్షన్లు ఉండాలి, నీ పర్మిషన్ కావాలంటే మేము ఏం చేయాలి? వంగి దండం పెట్టాలా? ఏం చేయాలి? మేము ఫీల్డ్లో ఉన్నాం కదా, ఫీల్డ్ ఉన్నందుకు మమ్మల్ని కూడా కొంచెం తీసుకోండి, మమ్మల్ని కూడా బతకనియండి. మేము బతికితే చిన్న అమ్మ పాల డబ్బాలు లేకపోతే కూడా మేము వదిలేస్తామ్మా. ఇంట్లో పాల డబ్బాకి డబ్బులు లేవంటే కూడా మేము ఆ నెల వదిలేస్తాం పైసలు. జియోడు వదిలాడు, నువ్వు కట్టు ప్రీపెయిడ్, మేము పోస్ట్ పెయిడ్ అన్న తీసుకుంటాం, అవునా కదా. మేము చూస్తాం కస్టమర్ని, సరే సార్ నువ్వు తర్వాత కట్టు, ఈరోజే రీఛార్జ్ చేపిస్తానంట. వాడు అట్లా లేదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి, మాది ఇక్కడ బిజినెస్ కాదు, ఇక్కడ సర్వీస్ ఉంది మాకు, ఇక్కడ అర్థం చేసుకోండి. ఏమంటారు, చిన్న కుటుంబాలకు మేము ఇంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతున్నాం.
అది కూడా ఇవ్వద్దు, మేము బతుకోవద్దంటే చెప్పండి, అదనే చెప్పట్లే, ఏం చెప్పట్లే. బతుకుతో ఆడుకుంటున్నాడు, రోడ్డు పాలు చేసిండు.